హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఒక సింపుల్ స్వీట్, చాలా టేస్టీగా ఎలా ఉండాలో ఈ షార్ట్ వీడియోలో చూసేద్దాం. ఇవి జీడిపప్పు పలుకులండి. ఈ రకంగా అయితే ఉన్న ఇంట్లో దీన్ని ఒక రెసిపీలో ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. ఒక కప్పు జీడిపప్పు పలుకులు తీసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన విధంగా గ్రైండ్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా దోరగా మనం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతే చాలండి, 1 మినిట్ చాలు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకునే ఈ పౌడర్ని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఒక కప్పు పౌడర్కి ఒక కప్పు పంచదార తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలాగా ఈ విధంగా పాకం అయితే రెడీ చేసుకుందాం. తీగ పాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ అయితే ఎక్కువైనాయంటే మీరు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే తీగపాకం వచ్చేంత వరకు మనం ట్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, తీగపాకం అయితే వచ్చింది. వచ్చిన ఈ పాకంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకుని మెల్లగా తిప్పుతూ కలుపుతూ ఈ పౌడర్ని అంతా యాడ్ చేసుకుందాం. అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే ఈ రకంగా చేసుకోవాలి. చూసారు కదా, అడుగంటకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా ఈ మాడిన స్మెల్ వస్తుంది కాబట్టి మనం ఈ రకంగా అయితే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ అండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. చూసారా, ఇది రకంగా అయితే దగ్గరగా గట్టిపడుతుంది. నేనేం చేశానంటే కొంచెం పనిలో పడిపోయి దీన్ని ఇంకా డ్రై అయిపోయేలాగా దగ్గరికి గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అందుకని ఇది ఇలా అయిపోయింది. సో ఇందులో నేను ఇప్పుడు ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక కప్పు పాలు యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే అయిందండి లిక్విడ్ లాగా. ఇది ఇంకొంచెం దగ్గరికి పడేంత వరకు మళ్ళీ తిప్పుకుందాం. చూసారు కదా, ఇంత దగ్గరికి వచ్చేంత వరకు మనం గ్యాస్ ఆన్లోనే ఉంచుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ రకంగా పెట్టుకొని దాని మీద ఇవే జీడిపప్పు పలుకులు వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది.